నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. అవుననా కాదనా ధారావాహిక 6వ భాగం. అర్కని చూడగానే ప్రియ పెన్నిధిని చూసినట్టుగా అనిపించింది అనురాగకి. తన బాధని అతనితో చెప్పుకోవాలని అనుకుంది. అతని వెనకే లోపలికొచ్చింది. కానీ అర్క ఎప్పట్లా తనతో నవ్వుతూ మాట్లాడలేదు. తను వెళ్ళిన పని ఏమైందో అస్సలు చెప్పలేదు. తను అతని టీషర్ట్ వేసుకుని ఉన్నందుకు అస్సలు గొడవ పడలేదు. మౌనంగా నిస్సత్తువగా మేడ మీద తన గదికి వెళ్ళిపోయాడు. అసలు ఏమైంది అన్నదమ్ములిద్దరికీ? మనసులో మాటని బయటికే అనుకుంటూ గెస్ట్ రూమ్లోకి దూరి తయారై ముందు రోజు బట్టలే వేసుకుని అరగంట తర్వాత కిందకి వచ్చింది. హాల్లో ఫ్రెంచ్ విండో దగ్గర నిలబడి బయటికి చూస్తూ నిలబడి ఉన్నాడు ఆర్క. అతను ఎవరికో ఫోన్ ప్రయత్నిస్తున్నాడని చేతిలో ఫోన్ వైపు అసహనంగా చూస్తున్న అతని భంగిమ చెప్పింది ఆమెకి. అటు తిరిగి ఉండడంతో మొహంలో భావాలు కనిపించలేదు. ఆమె చిన్నగా నిట్టూర్చింది. అర్క, ఏమైంది అంత డల్గా ఉన్నావు? ఇందాకనే అడుగుదామని అనుకున్నాను, కానీ నా మూడ్ కూడా అస్సలు బాగాలేదు అంటూ అతనికి కొద్దిగా వెనుకగా నిలబడింది. అతను ఏమీ మాట్లాడలేదు. నాకు తెలుసు, నీల్గాడి ప్లాన్ చాలా చెత్తలా ఉంది. నీకు ఇష్టం లేదని అర్థమైంది, కానీ ఒక్కొక్కసారి మనకి ఇష్టం లేని పని చేయవలసి వస్తుంది మన కుటుంబం కోసం చెప్పింది అనురాగ. అతని నుంచి సమాధానం లేదు. చిన్నగా నిట్టూర్చింది. అర్క, నువ్వు అలా డల్గా ఉంటే అస్సలు బాగాలేదు. నిన్నెలా నవ్వించాలో నాకు బాగా తెలుసు అంటూనే వెనక నుంచి అతన్ని కౌగిలించుకుని చక్కిలిగింతలు పెట్టే ప్రయత్నం చేసింది. అతను ఆమె చేతులని బలంగా పట్టుకున్నాడు. అబ్బా అర్క, నువ్వు కూడా మీ అన్నయ్యలాగా వైట్ డెమన్లా మారిపోయావా అంటూ నవ్వింది అనురాగ. అతని దవడ కండరం బిగుసుకోవడం చూసి ఉంటే ఆమె తన నోటి మీద అదుపు తెచ్చుకుని ఉండేది. హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే కార్ ట్రబుల్ ఇవ్వడంతో కార్ని టో చేయించి వెనక్కి ఇంటికి వచ్చిన మిత్ర బురద అయిన బట్టలు మార్చుకుని క్యాబ్ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అసహనంగా అక్కడ నిలబడ్డాడని ఆమెకి తెలిసి ఉంటే పొరపాటును కూడా అతన్ని డెమన్ అని పిలిచి ఉండేది కాదు. ఓయ్ ఆర్కా, అలాగే నిలబడి ఉంటావా? టిఫిన్ చేసి పెడతావా? నువ్వు చేసిన టిఫిన్ ఇక్కడ కడుపు నిండా తిని ఇంటికి వెళ్ళి అమ్మ పెట్టే తిట్లు తినాలి. అప్పుడు నా బాసు రాక్షసుడితో సాయంత్రం దాకా కుస్తీ పట్టాలి. రా త్వరగా. అతని చేతిని పట్టుకుని చనువుగా అతన్ని తన వైపుకి లాగింది. మిత్ర, నువ్వెప్పుడొచ్చావురా? మెట్ల మీద నుంచి వినిపించడంతో అటు తిరిగిన అనురాగ అక్కడ నిలబడి తువ్వాలితో తల తుడుచుకుంటున్న అర్కని చూసి భూతాన్ని చూసినట్టుగా కెవ్వమని అరిచి మిత్రకి మరింత దగ్గరగా జరిగింది. మిత్ర ఆమె చేతిని విడిపించుకుని కోపంగా చూశాడు. వైట్ డెమన్ అంటే నన్ను రక్తపిశాచ్ అంటున్నావా? అర్క ప్రశ్నని పట్టించుకోకుండా సీరియస్గా అడిగాడు మిత్ర అనురాగని. ఆమె చప్పున అతనికి దూరం జరిగింది. గబగబా తల అడ్డంగా తిప్పింది. అర్క అనుకుని అంత చనువుగా తనని పట్టుకున్న అనురాగని చూస్తే విపరీతమైన కోపం వచ్చింది మిత్రకి. అసలు తన మనసు తనకే అర్థం కాకుండా ఉంది. ఆ పిల్లకి తన తమ్ముడంటే అంత ఇష్టమని స్పష్టంగా తెలుస్తుంటే ఇంకా మనసులో ఎందుకలా ఆమెను ఆరాధిస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూసుకుంటున్న ఇద్దరిని ఒకసారి చూసి చిన్నగా నిట్టూర్చి చేతిలో ఉన్న తువ్వాల్ని సోఫాలో పడేసి వంటగదిలోకి నడిచాడు అర్క. అర్క మనసంతా తుల్యభాగా నిండిపోయింది. ఆమెకి తన విషయం ఎలా చెప్పాలా అన్న ఆలోచనలో ఉన్న అతను తన ట్విన్కి ప్రాణ స్నేహితురాలికి మధ్య జరుగుతున్న సంఘర్షణని కనిపెట్టలేదు. తామందరూ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుని తమ ప్లాన్ని మార్చాలి, కానీ ముందు అమ్మ దగ్గరికి వెళ్ళాలి. స్టవ్ మీద పాలగిన్నె పెడుతూ అనుకున్నాడు. తుల్యభాగ తనకి నెంబర్ ఇచ్చింది. తన నెంబర్ తీసుకుంది, కానీ ఆమెకి మెసేజ్ చేయడానికి తనకే ధైర్యం సరిపోవడం లేదు. తనకి నిజం చెప్పి అప్పుడు తన స్నేహాన్ని ముందుకు కొనసాగించాలని అనుకుంటున్నాడు. తుల్యభాగ చాలా మంచి అమ్మాయి. తనని ఈ రొంపిలోకి లాగడం తనకిష్టం లేదు. ఆలోచిస్తున్న పాలు కాచి టీ కలిపాడు. మరొక గిన్నెలో కాఫీ కలిపి మిత్ర కోసం సిద్ధం చేశాడు. అతను టీ తీసుకుని బయటికి వచ్చేసరికి పరిస్థితి విచిత్రంగా తయారైంది. అక్కడ నేను బాస్ అనే విషయం మర్చిపోయి జోకులేస్తున్నావా? జీతం తీసుకుంటావుగా, నెల తిరిగేసరికి సిక్ లీవ్ పేరు చెప్పి పెళ్లి చూపులకు కూర్చోవడం కూడా మళ్ళీ మిత్ర కోపంగా అన్నాడు. అతని కోపంలో ఉక్రోషం స్పష్టంగా తెలిసింది అర్కకి. అది ఎందుకో అర్థం కాలేదు. అనురాగ కళ్ళలో అపరాధభావం మరింత స్పష్టంగా కనిపించింది అతనికి. అది ఎందుకో అస్సలు అర్థం కాలేదు. అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇద్దరు. జీతం ఊరికే ఇస్తున్నావా? అందుకు రెట్టింపు పని చేయించుకుంటున్నావుగా? కోపంగా గయ్యమంది అనురాగ. అదే సమస్య, నేను చేయించుకోవాలి, నువ్వు చెయ్యవు అన్నాడు కోపంగా మిత్ర.
మిత్ర, ఆ మాటలు వినడానికే అదోలా ఉన్నాయిరా. అర్క వెంటనే కల్పించుకున్నాడు. ఇద్దరూ ఉలిక్కిపడి అతని వైపు తిరిగారు. అతను ట్రేని టీపై మీద ఉంచాడు. కాఫీని మిత్రకి అందించి మరొక మగ్గుని అనురాగకి ఇచ్చాడు. మీ ఇద్దరితో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా అర్క. సాయంత్రం మాట్లాడుకుందాం అర్క, ముఖ్యమైన మీటింగ్ ఉంది. అసలైన అసిస్టెంట్కి పని మీద కన్నా పెళ్లి చూపుల మీద ఆసక్తి ఎక్కువ. ఓరగా అనురాగ వైపు చూస్తూ అని వేడివేడి కాఫీ ఒక్క గుక్క వేసి రిలాక్స్ అయ్యాడు మిత్ర. పెళ్లి చూపులు అనగానే అర్కకి తుల్యభాగ పెళ్లి చూపులు గుర్తొచ్చాయి. తన వాచ్ చూసుకున్నాడు. ఉదయం 8 అయ్యింది. నేను అర్జెంటుగా నీల్ని కలవాలి అంటూ వేడి టీని గొంతులో వంపుకుని కప్ని అలానే ట్రే మీద పెట్టేసి తడితువ్వాలు సోఫాలో వదిలేసి బయటకు పరుగు తీశాడు అర్క. అర్క, ఆగు, ఒక్క నిమిషం, మీటింగ్లో నువ్వు కూడా ఉండాలి. మిత్ర అరుస్తూనే ఉన్నాడు కానీ అర్క వినిపించుకోలేదు. బైక్ మీద రయ్యమంటూ దూసుకుపోయాడు అర్క. మిత్ర అనురాగ కూడా నిశ్చేష్టులై నిలబడిపోయారు. ముందుగా తేరుకున్న మిత్ర చిన్నగా నిట్టొచ్చి ట్రేని వంటగదిలో పెట్టి తడి తువ్వాలని స్టాండ్ మీద ఆరేసి వంటగదిలోకి నడిచి 10 నిమిషాల తర్వాత ప్లేట్తో తిరిగి వచ్చి అనురాగకి అందించాడు. ఆమె కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపు ప్లేట్ వైపు చూసింది. కడుపు నిండా ఈ ఉల్లి దోశలు తిని ఇంటికి వెళ్ళి ఆంటీ తిట్లు తిను, మళ్ళీ బాసు రాక్షసుడితో కుస్తీ పట్టాలిగా సాయంత్రం వరకు అన్నాడు అక్కసుగా మిత్ర. ఆమె విసురుగా అతని చేతిలో నుంచి ప్లేట్ లాక్కుని అలానే నిలబడి తినడం ప్రారంభించింది. అర్క వేసి ఉంటే ఇంకా కరకరలాడుతూ వచ్చేవి యథాలాపంగా అనేసింది అనురాగ. మంచినీళ్ళ సీసా ఆమె మీద గుమ్మరించాలని అనిపించింది మిత్రకి. దొరికింది మింగు అన్నాడు కక్షగా. మరొక 2 దోశలు కావాలి అర్కని డిమాండ్ చేసినట్టే మిత్రని డిమాండ్ చేసేసింది. పళ్ళు పటపటాలాడించుకుంటూ వంటగదిలోకి నడిచాడు మిత్ర. మనసారా నవ్వుకుంది అనురాగ మిత్రకి ఇరిటేషన్ తెప్పించినందుకు. అర్క హాస్పిటల్కి చేరుకోవడానికి 20 నిమిషాలు పట్టింది. తల్లి ఆరోగ్యం గురించి వాకప్ చేశాడు అర్క ముందు. ఉదయమే కదా వచ్చి చూసి వెళ్ళాడు అతను అని ఆశ్చర్యంగా చూసింది డ్యూటీ నర్స్. ఆమె కొత్త నర్స్ కావడంతో అర్క మిత్ర కవలలని ఆమెకి తెలీదు. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది సార్ చెప్పింది. అతను కొద్దిగా రిలాక్స్ అవుతూ గదిలోకి నడిచాడు. నవనీల్ తమ తల్లి పక్కన కూర్చుని ఫోన్ చూసుకుంటూనే మధ్య మధ్యలో ఆమె వైపు పరిశీలనగా చూస్తున్నాడు. అర్కకి నీల్ మీద అంతవరకు ఉన్న కోపం మాయమైంది. నీల్ పిలిచాడు. ఉలిక్కిపడి పక్కకి తిరిగి చూసిన నీల్ చిన్నగా నవ్వాడు. ఉదయం వచ్చి వెళ్ళాడు కాబట్టి మిత్ర కాదు అర్క అన్నాడు చిరునవ్వుతో నీల్. చిన్నగా నవ్వాడు అర్క. నువ్వు అర్క, మిత్ర ఉదయం నుంచి పాములా బుసలు కొడుతూ ఉన్నాడు. అసలు మొహం మీద నవ్వే లేదు. నీల్ నిర్ధారణ చేసేసుకున్నాడు. అమ్మెలా ఉంది? లోపలికి వచ్చి తల్లి చేతిని అందుకుంటూ అడిగాడు అర్క. ఆక్సిజన్ మాస్క్ తీసేశారు. తనంతట తానుగా ఊపిరి పీల్చుకోగలుగుతోంది. సాయంత్రం లోపుగా స్పృహ రావచ్చు అని చెప్పారు డాక్టర్ అన్నాడు నీల్ ఫోన్ని పక్కన టేబుల్ మీద పెట్టేసి. ఏమైనా తిన్నావా అడిగాడు అర్క స్నేహితుడి వైపు ఆప్యాయంగా చూస్తూ. రాత్రంతా అతను తన బదులు హాస్పిటల్లో ఉన్నాడని తెలుసు అర్కకి. మెసేజ్ చేశాడు నీల్ రాత్రి. ఫ్రెష్ అయ్యి క్యాంటీన్కి వెళ్ళాలి. ఉదయం మిత్ర వచ్చాడు కానీ వాడికి ఏమైందని కనుక్కోవడంతోనే సరిపోయింది నాకు అన్నాడు నీల్. అర్క కనుబొమ్మలు ముడిచాడు. మిత్ర రాగా గొడవ పడడం గుర్తొచ్చింది. ప్రేమ పక్షులు గొడవపడి ఉంటాయి అన్నాడు యథాలాపంగా అర్క. ప్రేమ పక్షులా? ఎవరి గురించిరా? నీల్ ఆశ్చర్యంగా చూసి అడిగాడు. అదంతా తర్వాత చెప్తాను, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యి ఏదైనా తినేసిరా అతన్ని తొందర పెట్టాడు అర్క. ఆ సంభాషణ ముందుకు సాగి ఉంటే చాలా పెద్ద సమస్యగా మారిపోతున్న విషయం ఇట్టే వీగిపోయేది. అర్క తుల్యభాగం మీద దృష్టి పెట్టడంతో ఆ విషయం గురించే మర్చిపోయాడు. నీల్ వచ్చాక ఆమె గురించి చర్చించడంలో మునిగిపోయాడు. నీ పాటికి నువ్వు ఒక చచ్చపుచ్చు సలహా ఇవ్వగానే నేను పోటుగాళ్ళ వెళ్ళి ఆ డిప్పం ప్లాన్ని అమల్లో పెట్టాను. అది ఎంత మూర్ఖంగా ఉందో తుల్యభాగ ఎదురుగా నిలబడితే కానీ నాకు తెలిసి రాలేదు. ఎప్పుడూ కోపం రాని అర్క ఆవేశాన్ని అదుపు చేసుకునే ప్రయత్నం చేయకుండా అన్నాడు నీల్తో. ష్, అమ్మ వింటుంది హెచ్చరించాడు నవనీల్. చప్పున తన గొంతు తగ్గించి తల్లివైపు చూశాడు అర్క. గాఢమైన నిద్రలో ఉన్నట్టుగా ప్రశాంతంగా పడుకుని ఉంది. బాబు చేసిన తప్పుకి కూతురికి శిక్ష వేయాలని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో తెలుసా? ఓ 4 పాత సినిమాలు చూసి అన్నీ కలిపి మిక్సీలో వేసి రుబ్బి తీసుకొచ్చి నా బుర్రలో పోసినట్టుగా ఉంది. బలంగా కిటికీ ఊచన పట్టుకుని నీల్ మీదకి వెళ్ళి కొట్టకుండా తనని తాను ఆపుకుంటూ అన్నాడు అర్క. కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్. అసలు ఏం జరిగింది? అర్క కోపాన్ని పట్టించుకోకుండా అడిగాడు నీల్. కోపగించుకుని 4 మాటలంటే మొహం ముడుచుకుని అవతలికి పోయేంత చిన్నపాటి స్నేహం కాదు వాళ్ళది.
20 ఏళ్ల స్నేహం. ఎల్కేజీలో మొదలైన స్నేహం అప్పటికే కొనసాగుతూనే ఉంది. అందుకే అర్క మాటలు అతన్ని బాధ పెట్టలేదు. ఆసక్తి కలిగింది నీల్కి. నిజంగా తుల్యభాగ అంత నచ్చిందా నీకు? నవ్వుతూ అడిగాడు నీల్. సిగ్గులేదారా నవ్వడానికి? తిడుతున్నాను అన్నాడు కనుబొమ్మలు ముడిచే అర్క. ఒకే బాత్రూంలో కలిసి స్నానం చేసిన వాళ్ళ నాకు సిగ్గెందుకురా నీ దగ్గర? అసలు విషయం చెప్పు ముందు. తుల్యభాగ నచ్చిందా? నిర్లజ్జగా పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ అడిగాడు నీల్. ఒకసారి అతని వైపు కోపంగా చూసి ఆ నవ్వు తనకి కూడా అంటుకున్నట్టుగా చిన్నగా నవ్వాడు అర్క. అర్క మనస్తత్వం అంతే. ఎప్పుడూ కోపం రాదు. అతను విషయాన్ని సీరియస్గా తీసుకుంటాడు కానీ తను సీరియస్గా ఉండడు. నవ్వు విలువ అతనికి తెలిసినట్టుగా ఇంకెవరికీ తెలియదేమో బహుశా. తమ తల్లిదండ్రుల సుఖం సంతోషం తమ అన్నదమ్ములు ఇద్దరి నవ్వులోనే ఉందని తెలుసు అర్కకి. ఇప్పుడు తండ్రి తమ దగ్గర లేకపోయినా ఎక్కడి నుంచైనా తమనే చూస్తూ ఉంటాడని అర్కకి తెలుసు. అందుకే తన పెదవుల మీద నవ్వుని చెరగనివ్వడు. ఎంత కష్టం వచ్చినా సరే, మనసుకి ఎంత గాయమైనా సరే. ఆ నవ్వు తన తల్లిదండ్రుల కోసం అని అతని అభిప్రాయం. మిత్ర ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాడు. అతను ఆవేశాన్ని అస్సలు అణుచుకోలేడు. తన తల్లిదండ్రులంటే ప్రాణం మిత్రకి. వాళ్ళకి ఇంత చిన్న బాధ కలిగినా అతను వెలువెలలాడిపోతాడు. ముఖ్యంగా తండ్రి బాధ చూస్తే పరశురాముడి అవతారం ఎత్తేస్తాడు. ఇప్పుడు ఆ మూడ్లోనే ఉన్నాడు మిత్ర. నీల్ తన ఆలోచనల్ని పక్కన పెట్టి అరక చెప్పే విషయం కోసం ఆసక్తిగా చూశాడు. తుల్యభాగ చాలా చాలా మంచి అమ్మాయిరా నీల్. తను మాటల్లో చెప్పలేని ఎన్నో విషయాలని కళ్ళలో పలికించగలదు. ఆమె అసలు డాన్సర్ అయి ఉంటే బాగుండేది కానీ గాజు శిల్పకారిని అయ్యింది అన్నాడు కలలో ఉన్నట్టుగా ఎటో చూస్తూ అర్క. కొంప మునిగింది అన్నాడు నీల్. అర్క తన ఆలోచనల నుంచి బయటపడి నీల్ వైపు అనుమానంగా చూశాడు. ఏమైంది అడిగాడు. శత్రువు కూతుర్ని నువ్వు ఇష్టపడుతున్నావని తెలిస్తే మిత్ర ఎలా రియాక్ట్ అవుతాడో. అసలే ఆ నాగరాజవర్మ అంటే పీకల దాకా కోపం మిత్రకి అన్నాడు నీల్. నాకు కూడా వాడంటే అసహ్యమే కానీ తుల్యభాగ ఖచ్చితంగా వాడి పోలిక కాదు అన్నాడు సీరియస్గా అర్క. అక్కడే వచ్చింది ఇప్పుడు చిక్కంతా. నువ్వు ఇలా శత్రువు కూతుర్ని పొగుడుతున్నావని తెలిస్తే ప్లాన్ వేసినందుకు నన్ను, ఆమెను నిజంగానే ఇష్టపడుతున్నందుకు నిన్ను పీక కొరుకుతాడు మిత్ర అన్నాడు నీల్ సాలోచనగా. అర్క తల్లివైపు చూశాడు. ఆమె నిస్తేజంగా పడుకుని ఉంది మంచం మీద. తండ్రి దూరం అయ్యాక తన ప్రాణం పోయినట్టుగా అలానే ఉంది. కానీ తమ కోసం లేచి తిరిగేది. కానీ ఆ రోజు ఆ సంఘటన జరిగాక అర్క కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అర్క, అమ్మకి ఏమీ కాదు. మనమందరం ఉండగా ఏమైనా జరగనిస్తామా అనునయంగా అన్నాడు నీల్. ఆ నాగరాజువర్మకి బుద్ధి చెప్పి తీరాలి నీల్. అలాగని తుల్యభాగని మోసం చేయలేను అన్నాడు కళ్ళు మూసుకుని అర్క. ముందు అసలు ఆమె పెళ్లి చూపుల ప్రహసనం చూసి అప్పుడు ప్లాన్ చేద్దాం అన్నాడు నీల్. మధ్యాహ్నం నువ్వు కూడా వస్తావా నాతో ఆశ్చర్యంగా అడిగాడు అర్క. తుల్యభాగని నేను కూడా చూడాలి అన్నాడు కనుబొమ్మలు ఎగరేసి నీల్. అప్పుడే కాదు, ముందు ఆమె పెళ్లి చూపుల ప్రహసనం ఆపాలి అన్నాడు అర్క. అది మన అనురాగని అడుగు, అందులో పిహెచ్డీ చేసేసింది నవ్వుతూ అన్నాడు నీల్. అర్క పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. వెంటనే కాల్ చేశాడు. నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది. అమ్మకి కాల్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్నానని చెప్పడానికి లేదు అంది అనురాగ మిత్రతో. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా కూర్చునున్నారు కారులో. ఆమె వైపు తేరిపారా చూశాడు మిత్ర. తన తల్లి చీరలో ఉంది అనురాగ. చీరలో ఎప్పుడు చూడలేదామెని. లంగావోణీలు వేసుకున్నప్పుడు చూశాడు. చాలా హాట్గా ఉంటుంది. కాలేజీ ఫేర్వెల్కి కూడా లంగావోణిలోనే వచ్చింది. అందరూ చీరల్లో వస్తే ఆమెని చీరలో చూడాలన్న కోరిక ఇలా తీరుతుందని అతను అనుకోలేదు. ఆమె చీర సర్దుకోవడంతో తన చూపు తిప్పుకున్నాడు మిత్ర. తన చేతిని చాచాడు. ఆమె తన ఫోన్ని అందించింది. కార్ ఛార్జర్కి ఫోన్ని కనెక్ట్ చేశాడు. బ్లూటూత్కి కనెక్ట్ చేస్తున్నాను, స్పీకర్లో వస్తుంది, పర్వాలేదా అడిగాడు. నా దగ్గర రహస్యాలేమీ లేవు అందామె ముభావంగా. అతను ఏమీ మాట్లాడలేదు. ఆమె స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ని ఆన్ చేసింది. వెంటనే రింగ్ అవ్వడం ప్రారంభించింది ఫోన్. అతను అసంకల్పితంగానే బ్లూటూత్ ఆన్ చేశాడు కారులో. ఎక్కడున్నావు? తల్లి కంఠం కోపంగా వినిపించింది. హాస్పిటల్లో అమ్మా అంది ఆసువుగా అబద్ధమాడేస్తూ అనురాగ. మిత్ర ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఆమె తల్లి గొంతు సవరించుకుంది. ఎలా ఉంది ధరణికి అడిగింది. ఆమె కంఠంలో నిజాయితీతో కూడిన బాధ ధ్వనించింది. అలాగే ఉందమ్మా. పాపం మిత్ర అర్క చాలా బాధపడుతున్నారు. నీళ్ళు అసలు ఇంటికే వెళ్ళలేదు 3 రోజుల నుంచి. తనని ఇంటికి పంపించి నేను రాత్రి అక్కడ ఉండాలని అనుకుంటున్నాను అంది అనురాగ. సరే,
క్షణం కూడా సందేహించకుండా అనుమతి ఇచ్చేసింది ఆమె తల్లి సరస్వతి. థ్యాంక్ యూ అమ్మా అంది ఆనందంగా అనురాగ. ఒక శుభవార్త అంది సీరియస్గా సరస్వతి. కనుబొమ్మలు ముడిచింది అనురాగ. ఏంటమ్మా అది అడిగింది భయంగా. కొంపతీసి పెళ్ళికొడుకు తనని చూడకుండానే చేసేసుకుంటారని అనలేదు కదా? గుండె గూభేల్మంది ఆమెకి. పెళ్ళికొడుకు కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చింది సరస్వతి. అబ్బా, సస్పెన్స్లో పెట్టి చంపక అసలు విషయం చెప్పమ్మా అంది అనురాగ. మిత్ర తను కూడా ఊపిరి బిగబట్టి వింటున్న విషయం గ్రహించలేదు. నీలాంటి బాధ్యత లేని పిల్ల వద్దన్నాడు అంది సరస్వతి. అటునుంచి సరసు మందలింపుగా వినిపించింది అనురాగ తండ్రి చక్రవర్తి గొంతు. అనురాగ మొహం ఆ మాటలు వినగానే దీపావళి మతాబులా వెలిగిపోయింది. నిజంగానా? హుషారుగా అరిచింది. అట్నుంచి తల్లి గొంతులో కోపం ధ్వనించగానే సర్దుకుంది అనురాగ. నిజంగానా? బాధని అతి కష్టం మీద చొప్పించింది గొంతులో. మిత్ర తెల్లబోయి చూశాడు ఆమె వైపు. ఆమెలో అంత అద్భుతమైన నటి ఉందని అతను ఎప్పుడూ ఊహించలేదు. ఆమె గురించి పూర్తిగా తెలుసని భ్రమపడ్డాడు ఇన్నేళ్ళు. కానీ తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని ఆ క్షణమే అర్థమైంది అతనికి. సెలవు పెట్టి కూడా ఆఫీస్లో ఉన్నామని నీల్ చెప్పాడు. మిత్రకి చెప్పలేదా నీకు పెళ్లి చూపులని? అయినా నువ్వు తనని రాక్షసుడు, రక్తపిశాచి అని ఏమేమో అంటావు, కానీ నాకు మిత్ర చాలా మంచివాడని తెలుసు. చెప్తే అర్థం చేసుకుంటాడు. తల్లి చెప్పుకెళ్ళిపోతుంది. మిత్ర కోపంగా చూశాడు అనురాగ వైపు. అమ్మా, ఇప్పుడు అదంతా అవసరమా? నేను హాస్పిటల్లో ఉన్నాను, పెట్టేస్తున్నాను అని కట్ చేయబోయింది కాల్ని. మిత్ర ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు. సరేలే కానివ్వు, కానీ మిత్రని బాస్గా కన్నా నీ ఫ్రెండ్గా చూస్తే అతను నీతో ఎలా వేగుతున్నాడో నీకు అర్థమవుతుంది అంది సరస్వతి అట్నుంచి. సరసు రెండో హెచ్చరిక పిలుపు వినిపించింది అనురాగకి. చక్రి, నీ పెళ్ళం నోరు కుట్టే ముందు గారంగా అరిచింది అనురాగ. అంత ధైర్యం నాకుంటే ఇంటికి అసలు ఆ పెళ్లి కొడుకుని రానిచ్చేవాడినే కాను. వెధవన్నారు వెధవ. నీకు బాధ్యత లేదన్నాడు అంటే మమ్మల్ని అన్నట్టే కదా. మానవత్వం లేని దగులుబాజీ. తండ్రి తిట్లకి అనురాగ గలగల నవ్వింది. చాలే ఆపండిక కసురుకుంది సరస్వతి. జాగ్రత్తగా ధరణిని చూసుకోరాగా. మేము సాయంత్రం వస్తాం హాస్పిటల్కి. మిత్రకి అర్కకి చెప్పి కాల్ కట్ చేసింది సరస్వతి. మిత్రకి ఆమె దుమ్ము దులిపే అవకాశం ఇవ్వకుండా మరొకసారి ఆమె ఫోన్ మోగింది. అర్క. అతను ఈసారి డెలిబరేట్గా ఆన్ చేశాడు ఆమె కట్ చేయకముందే. రాగా డార్లింగ్. అటు నుంచి అర్క అందమైన గొంతు వినిపించింది. మిత్ర పెదాలు బిగుసుకున్నాయి కోపంతో. అర్క ఏం చెప్పబోతున్నాడు? అతన్ని తన సలహాతో సహాయం చేస్తుందా అనురాగ? తుల్య భాగ పెళ్లి చూపులు ఏమవుతాయి? తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి తర్వాత ఎపిసోడ్ని. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుద్దాం. అంతవరకు సెలవు.